హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఫోన్పేలో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. మరొకటి ఫ్రెండ్స్, ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేయాలి అంటే ఐఆర్సిటీసీ యాప్లో ఐడి అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఐడి అనేది క్రియేట్ చేయకుంటే ఐడి ఎలా క్రియేట్ చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది, పైన ఐ బటన్లో పెట్టాను, చూడండి. మీరు కూడా 2 నిమిషంలో ఐఆర్సిటీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో మొబైల్ స్క్రీన్లో చూద్దాం. ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రావెల్ సెక్షన్ వస్తుంది. ట్రావెల్ సెక్షన్లో ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ టికెట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ అనేది ఎంటర్ చేయాలా. ఎంటర్ ఫ్రమ్ మీద క్లిక్ చేసి మీరు ఏ స్టేషన్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ టు స్టేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏ స్టేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ని సెలెక్ట్ చేయండి, జర్నీ డేట్ని. మీరు ఏ డేట్ని అయితే జర్నీ చేయాలనుకుంటున్నారో డేట్ని సెలెక్ట్ చేయండి. ఎక్కడికైనా జర్నీ చేయాలంటే ఒక 10 రోజుల ముందు అంత టికెట్ బుక్ చేస్తే సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ జర్నీ డేట్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ ఆప్షన్ 4 ఫ్రీ క్యాన్సిలేషన్ ఎస్ గెట్ ఫుల్ రిఫండ్, ఇది ఓకే చేయండి. ఎందుకంటే ఒకవేళ మనము ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఒకళ్ళు క్యాన్సిల్ చేసినా మనకి ఎంత అమౌంట్ అయితే పే చేసి ఉంటామో బుకింగ్ టైంలో అంత అమౌంట్ అనేది మనకి రిఫండ్ అవుతుంది. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసినారో జర్నీ కోసము ఆ డేట్ని వెళ్ళే ప్రతి ట్రైన్ అనేది మనకి చూపిస్తుంది. ట్రైన్ మళ్ళీ ట్రైన్ నేమ్ మరి టైమింగ్స్ కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ మీకు ఏ టైం వీలు ఉంటుంది వెళ్ళడానికి ఆ టైంని చూసుకొని ట్రైన్ని సెలెక్ట్ చేయండి. ట్రైన్ సెలెక్ట్ చేస్తే లాగిన్ ఇన్స్టెంట్లీ అని వస్తుంది. లాగిన్ ఇన్స్టెంట్లీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సీట్స్ ఉన్నాయో లేవో చూడవచ్చు. ఇక్కడ స్లీపర్లో సీట్స్ అనమాట 220 సీట్స్ అనమాట అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 145 రూపాయలు. థర్డ్ ఏస్లో చూసినట్టయితే మనకి సీట్స్ 92 అవైలబుల్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి 505. సెకండ్ ఏసీలో చూసినట్టయితే 17 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 710. నార్మల్గా అయినట్టుంది స్లీపర్లో సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కోటర్స్లో ఓన్లీ లేడీస్ జర్నీ చేస్తున్నట్టయితే లేడీస్ని సెలెక్ట్ చేయొచ్చు. లేడీస్లో కూడా మనకి సీట్స్ అనమాట అవైలబుల్ ఉన్నాయి, 6 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైనా ముసలివారు ఓన్లీ జర్నీ చేస్తున్నట్టయితే దీన్ని కూడా మనం సీనియర్ సిటిజన్లో సెలెక్ట్ చేస్తే దీంట్లో కూడా 49 సీట్లు అనమాట అవైలబుల్ ఉన్నాయి. నార్మల్గా జర్నీ చేస్తున్నట్టయితే మనం జనరల్ని సెలెక్ట్ చేయొచ్చు. బుక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఐఆర్సిటీసీ యూజర్ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అంతా యాడ్ చేయాలా. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాలి, మేల్ ఫీమేల్. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్యాసింజర్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ని ఎంటర్ చేయండి, ప్యాసింజర్ ఏజ్ని ఎంటర్ చేసిన తర్వాత బెర్త్ పెర్ఫార్మెన్స్ అంటే సీట్ మనకి ఏ సీట్ కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయవచ్చు. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్, సైడ్ అప్పర్, దీంట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే ప్యాసింజర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్యాసింజర్ని యాడ్ చేయాలంటే అడల్ట్ మీద క్లిక్ చేసి సేమ్ జెండర్, నేమ్, ఏజ్, బెర్త్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ యాడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే అంతే ప్యాసింజర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా 1 by 1 ప్యాసింజర్ని యాడ్ చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లల్ని కానీ యాడ్ చేయాలి అనుకుంటే యాడెడ్ చైల్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి నేము, ఏజ్, జెండర్ ఇవన్నీ యాడ్ చేసి సేవ్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఈమెయిల్ ఐడి ఉంది, దీని మీద క్లిక్ చేసి మీది ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. పైకి కొద్ది స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటే ఐ ఫర్గొట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ గుర్తుంటే ఐ రిమెంబర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే అని వస్తుంది, ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫోన్పేలో ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మనీ అనేది పే చేయాలి. అక్కడ అమౌంట్ పే చేయాలి. అక్కడ అమౌంట్ పే మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేయండి. చూసారా, కన్ఫర్మ్ టికెట్ సక్సెస్ఫుల్ చూపించింది. దీని తర్వాత ఇక్కడ మంది యూజర్ ఐడి అనేది వస్తుంది. ఇక్కడ ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలా, మరి కెప్చా కూడా ఎంటర్ చేయాలి. కెప్చాలో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ ఎంటర్ చేయాలా. స్మాల్ లెటర్స్ ఉంది, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. ఈ కెప్చాని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఐఆర్సిటీసీ నుంచి మెసేజ్ వస్తుంది టికెట్ బుక్ అయినట్టు.
ఇక్కడ మీ పిఎన్ఆర్ నంబర్ చూపిస్తుంది. ఒకవేళ మీరు టికెట్ని డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ టికెట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్ ఏ రిటర్న్ టికెట్ అంతే. ఒక రిటర్న్ టికెట్ బుక్ చేయాలనుకుంటే బుక్ ఏ రిటర్న్ టికెట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ట్రైన్ నేమ్ చూపిస్తుంది, ట్రైన్ జర్నీ స్టార్టింగ్ టైం చూపిస్తుంది, ఎండింగ్ టైం చూపిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లోట నేమ్ చూపిస్తుంది, కోచ్ చూపిస్తుంది, కోచ్ S2 చూపించింది, సీట్ నెంబర్ చూపిస్తుంది, బెర్త్ పెర్ఫార్మెన్స్ స్లిప్పర్ సెలెక్ట్ చేసినాం, స్లిప్పర్ చూపించింది. నెక్స్ట్ ఇది బ్యాక్ చేస్తే కూడా మనం చూడవచ్చు మన ఫోన్పేలోనే ట్రావెల్ సెక్షన్లో ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీసెంట్ అప్డేట్స్ మీద క్లిక్ చేస్తే ఈ టికెట్ అనేది మనం టికెట్ బుక్ చేసిన టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.